రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్ ఏడాదిన్నరలో 1,45,000కు పైగా కేసులట. ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఆరోగ్యం అన్నది ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తున్నది. ప్రజలు రకరకాల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, జీవనశైలి మార్పుల వల్ల, సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల, ప్రజలు ఆర్థికంగా కుదేలవడం వల్ల, ప్రభుత్వ వైద్యం అందకపోవడం వల్ల, ఇవన్నింటి కారణంగా బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, టీబీ పేషెంట్లు, గుండె హార్ట్ పేషెంట్లు, కలుషిత ఆహారం తిని పేషెంట్లు, అంటే ఇది స్విగ్గీలు జొమాటోల ద్వారా ఎప్పుడైతే మనం డెలివరీలు తీసుకోవడం స్టార్ట్ చేసినామో, బయటి ఫుడ్ తినడం ఎప్పుడైతే ఎక్కువగా స్టార్ట్ చేసినామో ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నది. టీబీ కేసులట ఏడాదిన్నర కాలంలో దాదాపు 1,45,000 టీబీ కేసులు నమోదైనాయట. టీబీ అంటే క్షయవ్యాధి అంటాం మనం. ఇందులో దాదాపు 2,000 కంటే ఎక్కువ మంది చనిపోయారట. 4 సంవత్సరాల్లో టీబీ బారిన 2,70,000 మంది. లాస్ట్ 4 ఇయర్స్లో టీబీ బారిన పడ్డ వాళ్ళ సంఖ్య ఎంత అంటే 2,70,000 మంది. 2025 కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం. సర్కార్కు సవాల్గా తాజా గణాంకాలు. ఈ టీబీ అన్నది వైరసే కదా, ఇది వైరస్ ఆర్ బ్యాక్టీరియా. రాష్ట్రంలో టీబీ వ్యాధి విజృంభిస్తున్నది. సైలెంట్ కిల్లర్గా భావించే ఈ వ్యాధి నియంత్రణకు గడిచిన 50 ఏళ్లుగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఏటా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఏడాదిన్నరలో 1,45,000కు పైగా కేసులు నమోదైతే ఇందులో 2,000 మందికి పైగా చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వాళ్ళకి సరైన మెడిసిన్ అందకపోవడం వల్ల. బేసిక్గా ఈ క్షయవ్యాధిని ముందుగానే గుర్తించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే జనరల్ కామన్ టీబీకి ఒక మెడిసిన్ ఉంటుంది. టీబీకి ఒక 4 నుంచి 5 రకాల మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడితే టీబీ వ్యాధి ముందుగానే గుర్తిస్తే పోతుంది. అది ఏ రకమైన టీబీ అయినా సరే. ఎప్పుడైతే వ్యాధి నిర్ధారణ లేట్ అవుతుందో, రోగి లేట్ చేస్తుంటాడో వ్యాధి మరింత పెరిగి చనిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ 2,000 మంది పేషెంట్లు కూడా ఆ వ్యాధి వచ్చిన తర్వాత డిలే చేయడమే దీనికి కారణం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్రంలో 70,546 మంది టీబీ బారిన పడ్డట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే 10 నెలల్లో ఈ వ్యాధి కారణంగా 1,004 మంది చనిపోయారు. కేవలం ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే కేవలం 10 నెలల కాలంలో. చనిపోయిన వాళ్ళే 1000 మంది అట. నిరుడు అత్యధికంగా 74,986 మంది టీబీ బారిన పడితే 1,659 మంది కన్నుమూశారు. 2022లో 72,391 మంది, 2021లో 59,947 మంది ఈ క్షయబారిన పడగా వరుసగా 1,892 మంది, 2,055 మంది చనిపోయారు. ఎప్పుడు 2022 అండ్ 2021లో. దేశవ్యాప్తంగా టీబీ కారణంగా ఏటా 5 లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా. మరి ఏం చేస్తున్నాయి గవర్నమెంట్స్? ఏమైనా అవేర్నెస్ ఉందా? వచ్చిండు చచ్చిపోయిండు అంతే తప్ప అసలు ఏముంది? ప్రజల్లో ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా? ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా టీబీ మరణాల సంఖ్య తగ్గుతున్న, కేసుల సంఖ్య మాత్రం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో 2025 నాటికి టీబీని పూర్తిగా అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి తాజా గణాంకాలు సవాలుగా మారినాయి. ఎక్కడ జరుగుతున్నది? గుర్తింపులో లేట్ అవుతున్నది. ప్రజలు దీర్ఘకాలిక జ్వరాలు, దగ్గు, జలుబును సాధారణ ఇన్ఫెక్షన్ లాగానే భావిస్తున్నారు. రాత్రిళ్ళు ఒళ్ళంతా చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం జనరల్ ప్రాబ్లమే అనుకొని ట్రీట్మెంట్ తీసుకోవట్లే. ఇలా చాలా వరకు టీబీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. టీబీకి చికిత్స చేయకుండా వదిలేస్తే క్రమంగా ఊపిరితిత్తులకు చిల్లులు పడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న టీబీ కేసుల్లో 80% కేసులు లంగ్స్ పైన ప్రభావం చూపుతున్నవే. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ప్రభుత్వం ఇల్లిల్లు తిరుగుతూ సర్వే చేస్తున్న కేసులు బయటకు రావట్లే. సర్వేలు నామమాత్రంగానే చేస్తుండడమే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. టీబీ అంటువ్యాధి కావడంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు వచ్చే ఆ తుంపర్ల కారణంగా ఇంకొకరికి సోకుతుంది. మనం ఉపయోగించే కొన్ని వస్తువుల ద్వారా టీబీ సోకడానికి అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించకపోవడం వల్ల వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మినప్పుడు సూక్ష్మ బిందువులు గాల్లోకి విడుదలై ఇతరులకు ఆ వ్యాధి సంక్రమిస్తున్నది. అలాగే ఎవరికైనా క్షయ నిర్ధారణ జరిగినప్పుడు వారితో ఉన్న కాంటాక్ట్ కేసులను ట్రేస్ చేయడంలో మెడికల్ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కొన్ని రోజుల తర్వాత కాంటాక్ట్ కేసులు కూడా వ్యాధిన బారిన పడుతున్నారు. దీంతో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నది.
పెరుగుతున్న ఎండిఆర్ టీబీ కేసులు క్షయ ప్రమాదకర అంటువ్యాధి అయినప్పటికీ ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే దాన్ని పూర్తిగా నివారించవచ్చు. టీబీ చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు 6 నుంచి 9 నెలల పాటు వివిధ రకాల మందులను అధిక మొత్తంలో వాడాల్సి ఉంటుంది. అప్పుడు కానీ శరీరంలో ఆ వ్యాధికారక బ్యాక్టీరియా పూర్తిగా నాశనం కాదు. కానీ చాలామంది 1-2 నెలలు వాడగానే లక్షణాలు తగ్గిపోవడంతో మందులు పక్కన పెట్టేస్తున్నారు. దీంతో బ్యాక్టీరియా మరింత పుంజుకొని ఆ వ్యక్తిపైన తీవ్రంగా అటాక్ చేసే అవకాశం ఉన్నది. ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ఆ రోగుల్లో టీబీ కాస్త మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఆర్టీబీగా మారుతున్నదని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి వారి విషయంలో మందులు కూడా పనిచేయకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల టీబీ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచించిన కోర్సులను పూర్తిగా వాడాలని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. టీబీ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే ఆ క్షయవ్యాధి నివారించవచ్చు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వేరొకరికి సోకకుండా అడ్డుకోవచ్చు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపైన త్వరగా అటాక్ చేస్తుంది. డయాబెటీస్, హెచ్ఐవి, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, పొగాకు ఎక్కువగా వినియోగించే వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల టీబీ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటి వారు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. టీబీ వ్యాధి సోకితే వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించాలి. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి సోకడం వల్ల వచ్చిన పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది అని అంటున్నారు. ఇంకొంతమంది మందులు సరైన ఆ కోర్సు పూర్తి చేయకపోవడం వల్ల, మధ్యలోనే ఆపేయడం వల్ల మరింత అటాక్ చేస్తున్నదని చెప్తున్నారు. మరి ఇప్పుడు మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ టీబీ వ్యాధి మీరు చూడండి, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఆ టీబీ వ్యాధిగ్రస్తుల నెంబర్ని ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆన్లైన్లో ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని చేరవేస్తారు. ప్రభుత్వం వైపు నుంచి లోకల్గా ఉన్న పిహెచ్సిలో లేకపోతే ఆశా వర్కర్లో వాళ్ళ ఇంటికి కూడా వస్తారు. వచ్చి మీ ఇంట్లో టీబీ ఉన్న వ్యక్తులు ఉన్నట్టు కదా అని అడుగుతారు. మీరు ఒకవేళ ప్రైవేట్లో ఉన్న మెడిసిన్ తీసుకుంటే వాడండి అని చెప్తారు. గవర్నమెంట్ మెడిసిన్ అయితే వాళ్ళు సప్లై చేస్తారు. దీనికి ఒక సపరేట్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నది. మరి ఫాలోఅప్ ఎక్కడ మిస్ అవుతున్నది? ఆ పేషెంట్లు పూర్తి స్థాయిలో మెడిసిన్ వాడుతున్నారా లేదా అన్నది ఫాలోఅప్ చేయాలి. మెడికల్ ఆఫీసర్ దాన్ని వదిలేస్తున్నారు. అరే ఒక్క ఇయర్లో 155,000 కేసులు వచ్చినాయి, 2,000 మంది చనిపోయారంటే ఆలోచించండి. ఒకటే లక్షణం అట, కేవలం 2 వారాలకు మించి జ్వరం, ఫీవర్ వచ్చింది అని అంటే దగ్గు, ఛాతి నొప్పి అండ్ దాంతోపాటు రాత్రిళ్ళు చెమటలు పట్టడం, దాంతోపాటు ఫీవర్, ఇవన్నీ ఉంటే తక్షణమే ఈ టెస్ట్ చేయించుకోవాలి అంటున్నారు. ఫస్ట్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ కనుక మీరు పోలేదనుకోండి, మీ కుటుంబ సభ్యులను కూడా వ్యాధి బారిన పడేసిన వారు అవుతారు. ఎందుకంటే అది అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ప్రభుత్వాలు సైతం టీబీ లక్షణాలు, చికిత్స, ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. టీబీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.